హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియన్ పాలిటీ గురించి నేర్చుకుందాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా మనకి ఇండియన్ పాలిటీ నుండి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మెయిన్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది మన ముందు, కాబట్టి దాంట్లో 3 నుంచి 4 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇండియన్ పాలిటీని ఒక 5 లెసన్స్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెసన్ అసలు ఇండియన్ పాలిటీ అంటే ఏంది, అలాంటివి మనం నేర్చుకుందాం. ఇండియన్ పాలిటీ ఓకే, ఫస్ట్ అసలు రాజ్యాంగ పరిషత్ ఆవిష్కృత గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎవరు చెప్పారు? రాజ్యాంగ పరిషత్ ఆవిష్కృత గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్ ఆవిష్కరణ గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు 1946 జూలై సెప్టెంబర్ వరకు జరిగాయి. 1946 రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? జూలై సెప్టెంబర్ 1946 మధ్యన. జూలై సెప్టెంబర్ 1946లో జరిగినాయి. ఓకేనా? మనం ఇక్కడ ఎట్లా అంటే మొత్తం డీప్ అంటే పాలిటీ గురించి నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉంటుంది డేటా. అదంతా కాకుండా మెయిన్ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి, వినండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి వినండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్స్ అగైన్ రిపీట్ దీస్ 2 క్వశ్చన్స్. రాజ్యాంగ పరిషత్ ఆవిష్కృత గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు 1946లో జూలై సెప్టెంబర్ మధ్య జరిగాయి. 2 పాయింట్లు అయిపోయినాయి. నెక్స్ట్, మొత్తం సభ్యుల సంఖ్య రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. అందులో రాష్ట్రాలు ప్రావిన్సుల నుండి ఎన్నికైన వారు 292. స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికైన వారు 93. స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికైన వారు 93. చీఫ్ కమిషన్ ప్రాంతాల నుండి ఎన్నికైన వారు 4. ఓకేనా? టోటల్ 389. మొత్తం రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. అందులో రాష్ట్రాలు ప్రావిన్సుల నుంచి ఎన్నికైన వారు 292. స్వదేశీ సంస్థల నుండి ఎన్నికైన వారు 93. చీఫ్ కమిషన్ ప్రాంతాల నుండి ఎన్నికైన వారు 4. ఓకే, అత్యధిక సీట్లు సాధించిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. ఏంటంటే 208. ముస్లిం లీగ్ పార్టీ 73. మరియు స్వతంత్ర అభ్యర్థులు 8. అయితే దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య మారింది. ఆ సంఖ్య దేశ విభజన తర్వాత 299కి చేరింది. ఇందులో 229 మంది ఎన్నికైన సభ్యులు, 70 మంది నామినేటెడ్ సభ్యులు. 229 మంది ఎన్నికైన సభ్యులు, 70 మంది నామినేటెడ్. మన రాజ్యాంగ పరిషత్లో మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. మొట్టమొదటి సమావేశం జరిగింది ఎప్పుడంటే డిసెంబర్ 9. ఇది కూడా ఇంపార్టెంట్. 9 డిసెంబర్ 1946. మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం ఎప్పుడు జరిగింది? 9వ తారీఖు 12వ నెల 1946. 9 డిసెంబర్ 1946. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎన్నికైన తేదీ 1946 డిసెంబర్ 11. ఈ సమావేశం తర్వాత 11వ తారీఖు 12వ నెల 1946లో రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. ఓకే, నెక్స్ట్, ఆశయాల తీర్మానాన్ని ఆమోదించిన తేదీ
ఆసియాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1947 జనవరి 22 1947 ఆసియాల తీర్మానం. ఇట్లా మనకి ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, ఆసియాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 22 జనవరి 1947, 22/1/1947. ఓకే. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు ఎప్పుడు చేశారు? 29 ఆగస్ట్ 1947. 29 ఆగస్టు 1947. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. ఇది కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26 నవంబర్ 1949. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26/11/1949. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన తీసుకున్న సమయం మొత్తం ఎంత సమయం పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు పట్టిన మొత్తం సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే. మొత్తం సమావేశం జరిగిన రోజులు, మొత్తం ఎన్ని రోజులు సమావేశం జరిగిందంటే 165 రోజులు. మొత్తం సమావేశం జరిగిన రోజులు 165. రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం 114 రోజులు. రాజ్యాంగ పరిశీలనకు మొత్తం ఎన్ని రోజులు పట్టిందంటే 114 రోజులు. రాజ్యాంగ పరిశీలన కోసం నిర్వహించిన సమావేశాలు 11. రాజ్యాంగ పరిశీలనకు నిర్వహించిన సమావేశాలు 11. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు ఎంత? 64 లక్షలు. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 64 లక్షలు. మొత్తం మన రాజ్యాంగ రచన కోసం ఎన్ని రాజ్యాంగాలని నుంచి సంప్రదించారంటే 60 రాజ్యాంగాలు. మొత్తం ఎన్ని రాజ్యాంగాలు? 60 రాజ్యాంగాలను సంప్రదించారు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ చిహ్నం. రాజ్యాంగ పరిషత్ చిహ్నం వచ్చేసి ఏనుగు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఆర్ రాజేంద్ర ప్రసాద్. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఆర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ సచ్చిదానంద. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ సచ్చిదానంద. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ సచ్చిదానంద. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. ఎస్సి ముఖర్జీ, ఉపాధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మనం ఈ 2 క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అయ్యింది. ఆర్ రాజేంద్ర ప్రసాద్ దేనికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనికని. ఆర్ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు, బిఆర్ అంబేద్కర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఓకేనా. ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షులు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్.
సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంపై కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ సారథ్య కమిటీ జాతీయ పతాక కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. సారథ్య కమిటీ జాతీయ పతాక కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ కేంద్ర అధికారాలు రాష్ట్రాలు కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర అధికారాలు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షుడు జేబీ కృపాలాని. ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షుడు జేబీ కృపాలాని. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపాలాని. ఓకే, రిమెంబర్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మైనార్టీ హక్కుల ఉప కమిటీ అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ. మైనార్టీ హక్కుల ఉప కమిటీ అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్తులో అసాధారణ పోటీ చేయని ఎన్నిక కాని సభ్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, గోపాలస్వామి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్తులో అసాధారణంగా పోటీ చేయని ఎన్నిక కాని సభ్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుడు హెచ్బి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ కు ముఖ్య సలహాదారుడు హెచ్బి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య 9. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య 9. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యమైన తెలుగువారు వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఎన్జి రంగా. మొత్తం ముఖ్యమైన వాళ్ళు మన రాజ్యాంగ పరిషత్తులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. 1 టంగుటూరి ప్రకాశం పంతులు, 2 నీలం సంజీవరెడ్డి, 3 పట్టాభి సీతారామయ్య, 4 దుర్గాబాయ్ దేశ్ముఖ్, 5 ఎన్జి రంగా. వన్స్ అగైన్ రిపీట్. రాజ్యాంగ పరిషత్ ఆవిష్కృత గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1946 జూలై టు సెప్టెంబర్ మధ్యన. నెక్స్ట్ మన రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య 389. అందులో రాష్ట్రాలు ప్రావిన్స్ నుండి ఎన్నికైన వారు 292, స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికైన వారు 93, చీఫ్ కమిషన్ ప్రాంతాల నుండి ఎన్నికైన వారు 4. నెక్స్ట్ అత్యధిక సీట్లు సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ 208. ముస్లిం లీగ్ పార్టీ 73 మరియు స్వతంత్రులు 8. నెక్స్ట్ దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య మారింది. ఆ సంఖ్య 299 టోటల్. ఇందులో 229 మంది ఎన్నికైన సభ్యులు, 70 మంది నామినేటెడ్ సభ్యులు.
మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9, 1946. మొట్టమొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎన్నికైన తేదీ 1946 డిసెంబర్ 11. ఆశయాల తీర్మానాన్ని ఆమోదించిన తేదీ 22/1/1947. ఆశయాల తీర్మానాన్ని ఆమోదించిన తేదీ రాజ్యాంగం 22/1/1947. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ 29/8/1947. 29వ తారీఖు ఆగస్టు 1947. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. 26 నవంబర్ 1949. మొత్తం మన రాజ్యాంగాన్ని రచించుటకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మొత్తం సమావేశాలు జరిగిన రోజులు 165 రోజులు. మొత్తం సమావేశాలు జరిగిన రోజులు 165 రోజులు. రాజ్యాంగ పరిశీలనకు పట్టిన మొత్తం సమయం 114 రోజులు. మొత్తం నిర్వహించిన సమావేశాలు 11. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 64 లక్షలు. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 64 లక్షలు. మన రాజ్యాంగ రచనకు మొత్తం సంప్రదించిన రాజ్యాంగాలు 60 దేశాల రాజ్యాంగాలను సంప్రదించారు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఆర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఆర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సి శ్రీ సచ్చిదానంద. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు ఇద్దరు, ఎస్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. విటి కృష్ణమాచారి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంపై కమిటీ అధ్యక్షుడు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంపై కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సారథ్య కమిటీ జాతీయ పతాక కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. సారథ్య కమిటీ జాతీయ పతాక కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. కేంద్ర అధికారాలు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర అధికారాలు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షుడు జేబీ కృపాలాని. ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షుడు జేబీ కృపాలాని. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా జేబీ కృపాలాని. ఓకే. మైనార్టీ హక్కులు ఉప కమిటీ అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్ అసాధారణ పోటీ చేయని ఎన్నిక కాని సభ్యులు సర్వేపల్లి, కేటీ షా, గోపాలస్వామి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుడు హెచ్బి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ మొత్తం మహిళా సభ్యుల సంఖ్య 9. రాజ్యాంగ పరిషత్లో ముఖ్యమైన తెలుగువారు 5 ఉన్నారు. 1 టంగుటూరు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, ఎన్జి రంగా. ఓకే. ఇప్పుడు అసలు రాజ్యాంగ పరిషత్కి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఏ రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు, ఎన్ని రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు అనే దాని గురించి నేర్చుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగం అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం. ఫస్ట్ మన రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు ఉన్న ప్రకరణలు 395 ప్రకరణలు ఉన్నాయి.
మన రాజ్యాంగం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 395 ప్రకరణలు ఉన్నాయి. భాగాలు వచ్చేసి 22 భాగాలు ఉన్నాయి. 8 షెడ్యూల్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మన రాజ్యాంగం రచించినప్పుడు ఫస్ట్ 395 ప్రకరణలు ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి, షెడ్యూల్ 8 ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రకరణలు వచ్చేసి 465 ప్రకరణలు ఉన్నాయి. భాగాలు వచ్చేసి 25 ఉన్నాయి. షెడ్యూల్ వచ్చేసి 12 ఉన్నాయి. కొత్తగా చేర్చిన భాగాలు వచ్చేసి 4 భాగాలను చేర్చారు. అవి ఏంటంటే 4A, 9IX, 9A, 9B. తొలగించిన భాగం వచ్చేసి 7వ భాగం రాజ్యాంగం నుంచి తొలగించారు. కొత్తగా వచ్చిన షెడ్యూల్ మొత్తం 8 ఉండే ఫస్ట్, దాని తర్వాత 12 అయినాయి. 4 షెడ్యూల్ వచ్చినాయి. అవి ఏంటంటే 9, 10, 11, 12. కొత్తగా చేర్చిన ప్రకరణలు, కొత్తగా 92 ప్రకరణలు చేర్చారు. అందులో నుంచి తొలగించిన ప్రకరణలు ఉన్న దాంట్లోకి వెళ్ళి 25 ప్రకరణలు తొలగించారు. ఓకే, వన్స్ అగైన్ రిపీట్. మన రాజ్యాంగం అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం. ఫస్ట్ మన రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు అందులో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్నాయి 465 ప్రకరణలు ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి. మన రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన భాగాలు వచ్చేసి 4. 4A, 9, 9A, 9B. తొలగించినవి వచ్చేసి 7. కొత్తగా వచ్చిన షెడ్యూళ్ళు 4, 9, 10, 11, 12. నెక్స్ట్ కొత్తగా చేర్చిన ప్రకరణలు వచ్చేసి 92 ప్రకరణలు చేర్చారు. ఉన్న దాంట్లోకి వెళ్ళి 25 ప్రకరణలు తొలగించారు. ప్రవేశిక ముఖ్యాంశాలు. ప్రవేశిక ఆధారం నెహ్రూ ఆశయాల తీర్మానం. ఇది నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. ఓకే, అర్థమైంది కదా మన ఇండియన్ పాలిటీ. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ ఎవ్రీ ఎగ్జామ్లో, మామూలు ఎగ్జామ్లో అయితే 4, 5, 6 వచ్చే ఛాన్స్ ఉంది. మామూలుగా గ్రూప్స్లో అయితే ఇండియన్ పాలిటీ నుంచి ఒక 20 క్వశ్చన్ల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.